సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని కూడా రేవంత్ తెలిపారు. దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారని అన్నారు. హీరో రోడ్ షో కారణంగానే జనం భారీగా వచ్చారన్న సీఎం హీరోని చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు వచ్చారని చెప్పుకొచ్చారు. అప్పుడు జరిగిన తొక్కిస్లాట్ లో మహిళ మృతి చెందింది, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని కూడా గుర్తు చేశారు. తొక్కిస్లాట్ తర్వాత హీరోను అక్కడి నుంచి పంపించారని చెప్పిన రేవంత్ రెడ్డి తిరిగి వెళ్లే సమయంలో కూడా రోడ్ షో చేశారని ఆరోపించారు. తొక్కిస్లాట ఘటనలో పలువురిని కూడా అరెస్ట్ చేశామని, A11 గా ఉన్న హీరోను కూడా అరెస్ట్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలన్నది మా విధానం, అందుకే టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చాం, కానీ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోమని కూడా రేవంత్ తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని రేవంత్ తెలిపారు. దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారని అన్నారు. హీరో రోడ్ షో కారణంగా జనం భారీగా వచ్చారన్న సీఎం హీరోని చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు వచ్చారని చెప్పుకొచ్చారు. అప్పుడు జరిగిన తొక్కిస్లాట్ లో మహిళ మృతి చెందింది, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని కూడా గుర్తు చేశారు. తొక్కిస్లాట్ తర్వాత హీరోను అక్కడి నుంచి పంపించారని చెప్పిన రేవంత్ రెడ్డి తిరిగి వెళ్లే సమయంలో కూడా రోడ్ షో చేశారని ఆరోపించారు. తొక్కిస్లాట ఘటనలో పలువురిని అరెస్ట్ చేశామని, A11 గా ఉన్న హీరోను కూడా అరెస్ట్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలన్నది మా విధానం, అందుకే టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా అనుమతి ఇచ్చాం, కానీ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోమని రేవంత్ తెలిపారు. అసెంబ్లీలో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనపై కూడా స్పందించారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామ్ నరేష్ సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, ఈరోజు అల్లు అర్జున్ తప్పు చేశారు, ఆయన రోడ్ షో చేయడం వల్లనే ప్రాణాలు కోల్పోయారు, ఒక మహిళ ఒక బిడ్డ పరిస్థితి విషమంగా ఉందంటూ కూడా రేవంత్ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడారు. ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు? ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం ఆయన అసెంబ్లీలో ఈ ఘటనపై మాట్లాడుతూ సంధ్య థియేటర్ దగ్గర ఏదైతే తొక్కిస్లాట్ జరిగిందో దానికి బాధ్యత అంతా థియేటర్ యాజమాన్యంతో పాటు అదేవిధంగా అర్జున్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అన్నాడు. పోలీసులు తాము సెక్యూరిటీ కల్పించలేము, థియేటర్ కి రావద్దని చెప్పేసి చెప్పినప్పటికీ అల్లు అర్జున్ అక్కడికి వచ్చారని చెప్పేసి ఓపెన్ టాప్ జీప్ లో వచ్చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా థియేటర్లు ఉన్నాయి, అయినప్పటికీ అక్కడ రక్షణ కల్పించడానికి వీలు కాదు అని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత వేలాదిగా వచ్చిన ఎవరైతే ప్రేక్షకులు ఆయన అభిమానులు ఎవరైతే ఉంటారో ఆ సందర్భంలో తొక్కిసలాట జరిగిన మాట వాస్తవం. జరిగినప్పుడు అక్కడ ఉన్న రేవతి అనే మహిళ ఆమె ఇద్దరు పిల్లలతో వచ్చింది. ఎవరైతే వాళ్ళు కుటుంబ సభ్యులతో సినిమాకు వచ్చారో వాళ్ళంతా తొక్కిసలాటలో గాయపడి తీవ్రంగా రేవతి అనే చనిపోయింది. అదేవిధంగా వాళ్ళ కొడుకు శ్రీతేజు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ ఘటనకు సంబంధించేసి అల్లు అర్జున్ రావద్దు అని చెప్పి పోలీసులు స్పష్టంగా చెప్పినప్పటికీ ఎందుకు వచ్చాడు, వచ్చిన తర్వాత ఆయన ఓపెన్ టాప్ జీప్ వస్తూ అభివాదం చేసుకుంటూ రావడం వల్ల ఒకసారిగా తర్వాత పోలీసులు అక్కడ చేరుకొని ఆ తొక్కిసలాటకు సంబంధించేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ పంపించడం జరిగింది. ఏదైతే గాయపడ్డ మహిళ రేవతిని ఎమ్మటే హాస్పిటల్ తరలించడం జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా అల్లు అర్జున్ ని ఇక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పిన తర్వాత కూడా ఆయన వెళ్లేటప్పుడు కూడా అభివాదం చేసుకుంటూ వెళ్ళడం అనేది ఏ విధంగా సమర్థించాలి, దీనిపై కొన్ని రాజకీయ పార్టీ ఎంతవరకు కరెక్ట్, ఇది ప్రభుత్వం అంటే అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం తప్ప, ఇది ప్రభుత్వం చేసిన తప్ప అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే
సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎంతో మంది, అంటే ఈ ఘటన జరిగిన తర్వాత కూడా దాదాపు ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ సంబంధించిన కొడుకు ఆసుపత్రి రైట్. థ్యాంక్ యూ నరేష్. సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని రేవంత్ తెలిపారు. దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారని అన్నారు. హీరో రోడ్ షో కారణంగానే జనం భారీగా వచ్చారన్న సీఎం హీరోని చూసేందుకు వేల సంఖ్యలో అభిమానులు వచ్చారని చెప్పుకొచ్చారు. అప్పుడు జరిగిన తొక్కిసలాట్లో మహిళ మృతి చెందింది, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడని కూడా గుర్తు చేశారు. తొక్కిసలాట తర్వాత హీరోను అక్కడ నుంచి పంపించారని చెప్పిన రేవంత్ రెడ్డి తిరిగి వెళ్లే సమయంలో కూడా రోడ్ షో చేశారని ఆరోపించారు. తొక్కిసలాట ఘటనలో పలువురిని అరెస్ట్ చేశామని, A11 గా ఉన్న హీరోను కూడా అరెస్ట్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని అన్నది కూడా మా విధానం, అందుకే టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాం, కానీ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోమని కూడా రేవంత్ తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు. పుష్ప ద వైల్డ్ ఫైర్ అయితే చెప్పారు కదా, ఇప్పుడు సీఎం దానికి మించి, అంతకు మించి ఫైర్ అసెంబ్లీలో చూపించారు. ప్రధానంగా కూడా మీ ఇష్టం, వస్తారు సినిమా హీరో అయితే మర్డర్ చేసినా కానీ వదిలేయాలా? నిజంగా ఆయన అడిగినటువంటి ప్రశ్న ఇదే. ఇంత ఒక దారుణమైనటువంటి ఘటన, తొక్కిసలాట జరిగింది, బయట ఒక మహిళ చనిపోయింది అని చెప్పినా కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతే ఎలా, ఇలానే ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి తన స్టైల్లో అయితే అసెంబ్లీలో చాలా స్ట్రాంగ్గానే చెప్పారు. చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. ఒక నిండు ప్రాణం పోయింది, ఒక తల్లి అక్కడ చనిపోయింది, 9 సంవత్సరాల బాలుడు ఇప్పటికీ కూడా స్టిల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అతని దగ్గరికి ఏ ఒక్కరైనా సరే వెళ్ళారా? వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదు? అల్లు అర్జున్ జస్ట్ వెళ్ళారు, ఆ జైలు లోపల ఉన్నారు, బయటకు వచ్చారు అంతే. ఇంకా పరుగో పరుగని క్యూల మీద క్యూలు కట్టేశారు. ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అక్కడ ప్రాణం పోతే అక్కడికి వెళ్ళి కనీసం పరామర్శ లేదు. హాస్పిటల్లో ఉన్నటువంటి చిన్న బాలుడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది అని అడిగినటువంటి నాదులు లేడు. కానీ ఇక్కడ ఏ మాత్రం కూడా చిన్న గాయం కూడా అవ్వలేదు. జస్ట్ ఒక రాత్రి వెళ్ళాడు, జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు అంతే. అలా వెళ్ళి వచ్చినటువంటి అతని దగ్గరికి మాత్రము, అల్లు అర్జున్ దగ్గరికి మాత్రము క్యూలు కట్టేసి వెళ్ళి పరామర్శిస్తారు. ఏమి అతనికి ఏమన్నా అయ్యిందా? యాక్సిడెంట్ అయ్యిందా? లేకపోతే ఆరోగ్య సమస్యలు వచ్చాయా? లేకపోతే ఇంకా సీరియస్గా ఏదైనా ఉందా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఒక్కసారిగా పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఇలా
చెంప మీద లాగి కొడితే ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి ప్రశ్నలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్రధానంగా కూడా ఆయన పూర్తిగా జరిగినటువంటి మొత్తం ఎపిసోడ్లో అల్లు అర్జున్ది తప్పు, అందులో ఎటువంటి డౌటు లేదు. ఎందుకు వదిలిపెట్టాలి? సినిమా హీరో అయినంత మాత్రాన వదిలిపెట్టేయాలా? అలా వదిలిపెట్టాలి అనుకుంటే నా తమ్ముడి విషయంలో కూడా ఎక్కడ రూల్స్ ఏమి కూడా మారలేదు. జైల్లో ఉన్నప్పుడు జైలు ప్రాసెస్ ఏవైతే ఉంటాయో ఆ పద్ధతుల ప్రకారమే జరుగుతాయి. బెయిల్ వచ్చినంత మాత్రాన అప్పటికప్పుడు బయటికి తీసుకొని వచ్చేసి బయటికి పంపించాలనేటువంటి మాన్యువల్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కుదరవు. ఒక సీఎం అయినా సరే, ఒక కామన్ మ్యాన్ అయినా సరే, ఒక సినిమా హీరో అయినా సరే, ప్రతి ఒక్కరికి ఒక లా అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టే నడుచుకోవాలి తప్ప స్పెషల్గా ఏమీ ఉండవు అనేటటువంటి కామెంట్స్ని అయితే చేశారు. ఆయన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి మొత్తం కామెంట్స్ని బట్టి చూస్తే మాత్రం స్టిల్ ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి ఇంకా కోపంగానే ఉన్నారు. ఆయనకి ఇంకా కూడా ఆగ్రహం తగ్గలేదు. అంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా నిమిషానికి ఆయనకి ఇంకా కోపం పెరుగుతుంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడికి రావద్దు అని చెప్పినా సరే అక్కడికి రావడం, సరే వచ్చారా అనుకుంటే కాదు, మొత్తం 2-3 కార్లు వేసుకొని లోపలికి ఎంటర్ అయ్యారు. వచ్చి లోపల హంగామా క్రియేట్ చేయడం, అందులోనూ భాగంగా కూడా బయటకు వచ్చిన తర్వాత వెహికల్ పైకెక్కి వెహికల్ పై నుంచి అభివాదం చేస్తూ చేతులు ఊపడం. ఎందుకు ఇదంతా, ఇంత ఓవర్ యాక్షన్ దేనికి అనే విధంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. ఇందులో ఒకటే, ఏదైతే ఇప్పుడు నమోదైనటువంటి కేసు ఏదైతుందో ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరిలో ఒకరే ఈ అల్లు అర్జున్ తప్ప ప్రత్యేకమైనటువంటి స్పెషల్ పర్సన్ అయితే కానే కాదు. అందుకోసం అనేస్తే అక్యూజ్డ్ లిస్టులో ఉన్నారు. తప్పు చేశాడు అల్లు అర్జున్, ఖచ్చితంగా తప్పు చేశాడు. మేము రావద్దు అని చెప్పినా సరే వచ్చి ర్యాలీ నిర్వహించి ఆ తొక్కిసలాటకు ప్రధాన కారణం అయ్యాడు కాబట్టే ఇప్పుడు అరెస్ట్ చేశాము తప్ప దీని వెనక రాజకీయంగా అందరూ చెప్తున్నట్టుగా పొలిటికల్ పార్టీలకు సంబంధించి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నటువంటి విధంగా అయితే ఎక్కడా కూడా ఇది లేదు. కేవలము ఒక ప్రాణం పోయింది, ఇంకొక ప్రాణం 9 సంవత్సరాల చిన్న బాలుడు ఎవరైతే ఉన్నారో అతని స్థితి చూసిన తర్వాత, ఆరోగ్య పరిస్థితి చూసిన తర్వాతనే నాకు ఈ విధమైనటువంటి కోపం వచ్చింది. అదేవిధంగా లా ప్రకారంగానే వెళ్ళండి అని అయితే అధికారులకు చెప్పినట్టుగానే వాళ్ళు వెళ్తున్నారు, అరెస్ట్ కూడా చేశారు అని అయితే రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఎందుకని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఈ విషయం పైన మాట్లాడాలి అని వచ్చిందంటే, ఒకవైపు అల్లు అర్జున్ కూడా కొంత సపోర్ట్గా కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అతను డైరెక్ట్గా వెళ్ళి అక్కడేమీ ఆ మహిళను చంపలేదు కదా, తొక్కిసలాటకు కారణం కాలేదు కదా అనేటటువంటి కామెంట్స్ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉండడంతో ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి అతిపెద్ద ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ చిన్న విషయాన్ని కూడా ఆయన వదిలిపెట్టడం లేదు. చిన్నదైనా పెద్దదైనా సరే ఖచ్చితంగా దాని మీద మాట్లాడుతున్నారు, కామెంట్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రము ఈ సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ తొక్కిసలాటకు సంబంధించి రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినటువంటి, ఓకే సినిమా హీరో కావచ్చు, పెద్ద హీరో కావచ్చు, పుష్ప 2 ఇంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయిందో మనం కూడా చూసాం. అంత గ్రాండ్ సక్సెస్ అయినటువంటి పుష్పలో నటించినటువంటి హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్ని ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. అలా జైలుకు పంపించిన తర్వాత వస్తున్నటువంటి వాటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇది జరిగింది కాబట్టి మేము అది అలా చేయాల్సి వచ్చింది తప్ప మా అంతటా మేము ఇంకొకటి ఏదో మనసులో పెట్టుకొని ఇతర పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా మేము చెయ్యలేదు. ఫ్యాక్ట్ ఇది. రావద్దు అన్నాము, వచ్చారు. అక్కడ ర్యాలీ చెయ్యొద్దు అని చెప్పాము కానీ చేశారు. లోపలికి వెళ్ళొద్దు అని చెప్పాం కానీ లోపలికి వెళ్ళారు. మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు అభివాదం ఏమి వద్దు వెళ్ళిపోవాలని చెప్పినాక మళ్ళీ అభివాదం చేసుకుంటూ కూడా వెళ్ళారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక తప్పులు ఉన్నాయి. ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళు ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా దీంట్లో ఉన్నటువంటి నిజాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఇందులో అల్లు అర్జున్ తప్పు ఉంది అని అయితే రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అయితే ఆయన నోటి నుంచే బయటకు వచ్చింది. అయితే మధు, ఇక్కడ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా కూడా రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకు కానీ అటు ప్రీమియర్ షోలకు కానీ టికెట్స్ రేట్లు పెంచడానికి కూడా నేను అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా అనుమతి ఇవ్వను అంటూ తేల్చి చెప్పేశారు. మరి భారీ బడ్జెట్లతో రాబోయే రోజుల్లో వచ్చే సినిమాల ప్రొడ్యూసర్ల పరిస్థితి ఏంటి? మరి పుష్ప వల్ల వాళ్ళు కూడా ఇబ్బందుల్లో పడినట్లే మనం అనుకోవచ్చు అంటారా? ఇక్కడ ఒకటి దీపిక, సింపుల్గా ఒకటి, ఒక 100 కోట్ల 200 కోట్ల 2000 కోట్ల లేకపోతే 2 కోట్ల 2 లక్షల సినిమా అనేది జస్ట్ ఒక 3 గంటలు మాత్రమే. దానివల్ల ఎవరికి ఎటువంటి లాభము లేదు, నష్టము లేదు. కానీ లాభం ఎవరికంటే
సినిమా నిర్మాతకి, అదేవిధంగా సినిమా దర్శకుడికి, ఆ సినిమాలో నటించినటువంటి నటీనటులకే. ఇంకా మిగిలిన ఏ ఒక్కరి కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. జస్ట్ 3 గంటల పాటు అలా కూర్చొని టైంపాస్ లాగా, జస్ట్ కాలక్షేపం అంటారు కదా, ఆ కాలక్షేపం చేయడానికి సినిమా థియేటర్కి వెళ్ళి చేతిలో ఒక పాప్కార్న్ ఏదో ఒకటి పెట్టుకొని తింటూ చూడడం తప్ప ఏ మాత్రం ఆ సినిమా వల్ల ఏ మాత్రం కూడా ఉపయోగం లేదు. జస్ట్ ఫ్యాన్స్, అభిమానులు కొట్టుకోవడాలు, ప్రచారాలు, ఇటువంటి పంచాయతీలే తప్ప దానివల్ల ఎటువంటి యూజ్ లేదు. వాళ్ళు బాగానే ఉంటారు, సినిమా తీసిన వాళ్ళు బాగానే ఉంటారు, సినిమాలో నటించినటువంటి వాళ్ళు కూడా బాగానే ఉంటారు. ఇది ఉంది కదా, ఏదైతే ఇప్పుడు వరకు మనం చెప్పామో ఆ 3 గంటల సినిమాల కోసం మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు కాబట్టే ఇక పైన ఇటువంటి బెనిఫిట్ షోలు, ఇటువంటి ఆస్కార్ ఏవైతే మొత్తం షోలు ఉంటాయో వాటన్నిటికీ కూడా ఏ మాత్రం ఆస్కారం లేకుండానే ఇటువంటి నిర్ణయం రేవంత్ రెడ్డి తీసుకున్నాడు అని చెప్పడానికే ఆయన ఈరోజు చెప్పినటువంటి అసెంబ్లీలో చెప్పినటువంటి మాటే అందుకు నిదర్శనం. రైట్, థ్యాంక్ యూ మధు. तब डीसीपी आके सीधा हटा के इनके जो भी है सब सिक्योरिटी वाले पुलिस को हैंड ओवर कर देके डीसीपी जाके हीरो को बोल दिए कि भाई तुम तुरंत निकलना, नहीं तो हम लोग अरेस्ट करना पड़ता, क्योंकि 2 लाश गिर गए बाहर, आप यहाँ पर थिएटर में बैठ के तमाशा किए तो ये कंट्रोल नहीं होने वाले हैं, हम नहीं सुनने वाले हैं, आपको अरेस्ट करके पुलिस स्टेशन लेकर जाना पड़ता, आप तो निकलो। जबरदस्ती से वो हीरो को हमारा डीसीपी वो लॉ एंड ऑर्डर सिचुएशन देखकर उनको बाहर लेकर आए। बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा, तो ये कैसे इंसान है? हम लोग क्या बोलना है सर? मुझे तो समझ में नहीं आ रहा। मैं बाहर ये बोल भी नहीं सकता हूं, अगर कुर्सी में बैठकर खामोश भी नहीं बैठ सकता हूं। तो ऐसे इंसान भी आजकल दुनिया में है। फिर भी हम बाहर गाड़ी में बिठाने के बाद फिर जाते होकर फिर रूफटॉप निकाल के फिर लोगों को ऐसा कर रहा, तो ये कैसे इंसान है? हम लोग क्या बोलना है सर? मुझे तो समझ में नहीं आ रहा। मैं बाहर ये बोल भी नहीं सकता हूं,